ఓం నమ శివాయ హిమవర్ష బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు డే 11. అంటే ప్రస్తుతానికి మేము హూకీ మటన్ ఉంటుంది. కేదార్లో ఎప్పుడైతే గుడి మూస్తారో ఆ గుడి మూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉత్సవమూర్తిని పల్లకి ద్వారా తీసుకొచ్చి ఇక్కడ ఈ హూకీ మఠలో పెడతారు స్వామివారిని. తర్వాత ఈ మీద 6 నెలలు కూడా ఇక్కడే స్వామివారికి పూజాధికారులు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం అదే మఠంలో మనం ఉన్నాము. హూకీ మఠని ముందు ఎంట్రన్స్ చేయిస్తూ చూడండి, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, అదే ఎంట్రన్స్. ఇప్పుడు హూకీ మఠము. ఈ మఠం లోపలనే గుడి సేమ్, అంటే కేదార్లో గుడి ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఇక్కడ కూడా గుడి ఉంటుంది. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం మేము. దర్శనం చేసుకొని మళ్ళీ బయలుదేరడమే. పంచకేదారులు ఉంటారు, అక్కడ వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఈ లింగాలను మొక్కితే ఇది క్షేత్ర దర్శనం చేసుకుంటే చాలు. ఈ పంచకేదారులో దర్శనం చేసుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎప్పుడో నుంచో ఉన్నటువంటి వ్యవహారం ఇది. ఈ గుడిలో ఆగ్నేయములలో చిన్న తొట్టిలా కనబడింది. విషయం ఏంటంటే ఇక్కడ నీళ్లు పోస్తే పోయి ఆ తొట్టిలో నీళ్లు పడతాయి. అంటే ఎవరు కూడా ఆచార్యుని యొక్క అక్కడ ఉన్న అర్చకుడిని తాకకుండా ఆ నీటిని అభిషేకం చేయడం కోసం ఇక్కడ ఈ నీళ్లు పోస్తే లోపల ఆ తొట్టిలో నిలబడితే అక్కడి నుంచి స్వామివారికి అభిషేకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆలోచనతో గుడి కట్టడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. ఇప్పుడు మనకు దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరడమే. ఇప్పుడు టిఫిన్ రెడీ చేసి మధ్యాహ్నం భోజనం కూడా రెడీ చేసుకున్నాము. ఇంకా ప్యాక్ చేసుకుని బయలుదేరడమే. టైం ప్రస్తుతము 7:30 దాటినట్టుంది కదా. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము జర్నీ హూకీ మఠ్ నుంచి. ఇప్పుడు నెక్స్ట్ మనం బద్రీనాథ్ వెళ్ళాలి. ప్రస్తుతం ఇప్పుడున్న రీడింగు 6,972. మనం నిన్న రాత్రి సోన్ప్రయాగ్ నుంచి హూకీ మఠ్ దాకా వచ్చి ఇక్కడ హాల్ట్ అయ్యాము. ఇక్కడ స్వామి దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని బయలుదేరాము. ప్రస్తుతం టైం వచ్చేసి 7:47. మన డెస్టినేషన్ 180 కిలోమీటర్స్ ఉంది దగ్గర. ఈవినింగ్ కల్లా తొందరగా వెళ్తే మనకు సాయంత్రం 5 నుంచి 6 గంటలకు హారతి ఉంటుంది. ఆ హారతి పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సేమియా ఉప్మా సైడ్ ఆపుకున్నాము. తినేసి కార్లోనే, బయట కొంచెం చలి ఎక్కువ ఉంది, అందుకు కార్లోనే కోసం తినేస్తున్నాం. హూకీ మఠ్ నుంచి మనము బద్రీనాథ్ వెళ్తుంటే దారిలో చోప్తా అనే విలేజ్ టౌన్ దాటాలి, చిన్న ఊరు. అక్కడ దాటి ముందుకెళ్ళాలి. అక్కడ దారిలో వెళ్తుంటే ఇక్కడ చాలా చోట క్యాంపెయినింగ్ వేసారనమాట. చూడండి ఒకసారి. ఇక్కడ ఉండడానికి ఇవన్నీ క్యాంపెయిన్స్ ఉండొచ్చు, స్టే చేయొచ్చు, ఇబ్బంది లేదు, అన్ని వసతులతో ఉన్నాయి. ఎదురుగా గ్లేషియర్స్, దూరంగా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి చూడడానికి మాత్రం. బయలుదేరదాం, మనకు లేట్ అవుతా ఉంది జర్నీ. చూడండి అసలు మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ, సూపర్గా ఉంది. అసలు క్లైమేట్ తగ్గట్టుగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం గోపేశ్వర్ వెళ్తాం. గోపేశ్వర్ నుంచి బద్రీనాథ్ ఘాట్ అయితే ఇదైంది. ఈరోజు మన ఫస్ట్ బ్రిడ్జ్, ఐరన్ బ్రిడ్జ్ క్రాస్. గోపేశ్వర్ కూడా చేరుకున్నాము. చమోలి దగ్గర మనం కొద్దిగా టర్న్ అవ్వాలి. చమోలి కూడా వస్తుంది. కొద్ది రోడ్డు పెద్ద సిటీలో ఉన్నా కానీ రోడ్డు కంజెస్టెడ్గా ఉన్నాయి చాలా. ఇక్కడ ఏక్ బార్ మే మనం చేసేసరికి బోట్ వెళ్ళిపోతుంది కూడా. బ్రిడ్జ్ బాగుంది, నీళ్ళ కింద ఫుల్ ఫోర్స్తో వస్తున్నాయి.
బద్రీనాథ్ లెఫ్ట్ వెళ్ళాలి. అవి ఓకే ప్రస్తుతానికైతే జీరో దిగా ఓకే 90 రూపాయలు 10 పైసలు ఉంది ఇక్కడ రేట్ ప్రైస్. फुल टैंक है फिर इंतजार तो जुड़ा ला अभी जोशीमठ कितना किलोमीटर था यहाँ से 45 बद्रीनाथ 95 ओके ओके प्रस्तुत HP पेट्रोल बंद फुल टैंक बस 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 देखिए మొత్తం 34.63 లీటర్లు పట్టింది 3120 రూపాయలు. అమ్మా మళ్ళీ నాదా అవును ఇంకా తొలిసినట్టున్నారు కొద్దిగా. ఇక్కడ ఒక టన్నల్ వచ్చింది, ఎంత దూరం తెలియదు, చిన్నదే. అవునన్నా ఏం కోరిక అది? ఏమైనా నువ్వు లేసేసరికి అయిపోతుంది. అంతేనా? మనము దారిలో ఉన్నాము ఇప్పుడు. ఈ బ్యాక్ సైడ్ కొండ పైన బద్రీనాథ్ గుడి ఉంటుందట. ఆ కొండ వెనక ఇక్కడ రోడ్ అంతా ఉంది, చూపిస్తా చూడండి ఒకసారి. ప్రస్తుతం మనము ఈ పైన ఉన్నాము, బట్ అదంతా తిరుగుతూ ఆ రూట్లో వెళ్ళాలట. అదంతా తిరగడానికి ఇదంతా ఇటు రావాలి, అదంతా పోయి ఆ చివరి పోయినాక అక్కడి నుంచి తిరిగి రావాలి. వాళ్ళు స్లైడ్ కాకుండా మొత్తం మెసేజ్ పడేసినారు. ఇనుపది బ్లాక్ సన్నం వేస్తున్నానా? అవుతున్నా స్వామి, బస్సు కూడా ఈరోజు తిరగటం. సరే ఎట్లా ఉంది అసలు రోడ్డు బాగుంది కానీ కొండ చూసే భయం అవుతుంది. ఇట్లా ఉన్నాయి జర్నీకి రెడీగా. అవును, ఎంత చెప్పాలంటే 90% స్లో ఉన్నట్టుంది కదా, స్లోగా 90 degrees. అంత కింద పోతున్నావు కొండ కిందికి. దీనిలో బస్సు రావాలా వస్తా అంటే అప్పుడు రైట్ ఎడ్జ్కి వస్తారు వాళ్ళు, రైట్ ఎడ్జ్కి వస్తారు. మొత్తానికి మనం బద్రీనాథ్ కూడా చేరుకున్నాము. ఇంకా దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరచ్చు. ప్రస్తుతానికి రైట్ సైడ్లో అంతా కూడా పార్కింగ్ అక్కడ ఉంది. మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము, ఎంత దూరం వెళ్తామో తెలియదు. ఎక్కడ దాకా వెళ్ళి ఎక్కడ దాకా ఆపుతారు అక్కడ దాకా ఆపేసి బండి పక్క పెట్టి వెళ్ళిపోవడమే. పబ్లిక్ కూడా పెద్దగా ఏం లేనట్టున్నారు, ఏం క్రౌడ్ అయితే కనబడట్లేదు. క్లైమేట్ మాత్రము 13 degrees చూపిస్తుంది. బద్రీనాథ్ గుడికి దారి అని బోర్డు చూసారు కదా, ఖాళీ గుడి ప్రస్తుతానికి అయితే. పబ్లిక్ ఉన్నారో లేదు తెలియదు, గుడి దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. ఇంత కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇంకా తప్పకుండా బ్రహ్మపరాలు గుడికి దారి ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే వెళ్ళాలి. గుడి దగ్గరికి కూడా వచ్చేసాము. ఇదిగోండి, దీపావళి కోసం మంచి డెకరేట్ చేశారు పూలతో. ఇదిగోండి అలకనంద అన్నది.
వాటర్ని మళ్ళీ మనం నీరుని సేకరించాలని వెళ్తున్నాను. కిల్ వైపు అటువైపు ఉంది, చూసి చూడండి. అక్కడ దాకా వెళ్తే మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. నా దగ్గర ఎక్కడ లేదు, అక్కడికి వెళ్తున్నా. తీసాను ఇంకా పోయి మనం నీళ్ళు తీసుకున్నామని లేట్. చల్లగా ఉన్నాయి నీళ్ళు బాగా, మేము అనుకోలేదు. అలకనంద నదికి జై, బద్రీనాథ్కి జై. రైట్ చేసుకున్నాము. అడిగి వెళ్ళి వాళ్ళని కూడా ప్రోక్షణ చేసినామంటే దర్శనంకి వెళ్ళిపోవచ్చు మనం. చాలా చల్లగా ఉంది నీళ్ళు మాత్రం. ఓ శివ శివ. నది జాగాలు తెచ్చాం కదా, వెళ్ళి ప్రోక్షణ చేద్దాం కదా. ఎట్లా ఒకసారి ఏమో చెప్పినట్టు కొంచెం చెప్పినట్టు ఏమని పడుకో పోయి పట్టుకుంటే ఏముంది అక్కడ పక్క పబ్లిక్ లేరు, 15 మంది కంటే ఎక్కువ లేరు గుడి. సరే అమ్మా. ఆల్రెడీ దర్శనం అయిపోయింది, మళ్ళీ ఇంకోసారి దర్శనం వెళ్తున్నాం. అవునవును, బద్రీనాథ్ యొక్క ఆలయం. ఘంటాకర్ణుడు స్వామి కూడా ఒక పక్కగా చూస్తున్నట్టుగా ఉంటుంది. దీపావళి సందర్భంగా మొత్తం పూలతో డెకరేట్ చేస్తున్నారు, చాలా అద్భుతంగా ఉంది. మన కంపెనీ వాళ్ళ పిల్లలు అందరు ఎక్కడి నుంచి వచ్చారు? అందరు మీరు తెలంగాణ, ఆంధ్ర. ఓకే ఓకే. దీపావళి శుభాకాంక్షలు మీ అందరికీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అందరూ హాయ్ చెప్పండి అక్కడ. చెప్పు. ఎక్కడి నుంచి? ఏ ఊరు నుంచి వచ్చావు? ఎక్కడుంది? ఎక్కడుంది? ఆంధ్ర, తెలంగాణ, ఇండియా. అయిపోయిందా దర్శనం? అయిపోయిందా? చూసావా? అయిపోయిందా? ఎక్కడికెక్కడికి వెళ్ళావు? ఎక్కడికెక్కడికి వెళ్ళావు చెప్పు. బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి చూసావా? శ్రీశైలం చూసావా? చూసావా? మీ ఊరేనా? ఓకే. చలి ఉందా నీకు? ఇక్కడ చలి పుడుతుందా? తిన్నావా మరి? ఓకే. తిన్నావా? ఓకే ఓకే. బాగుందా మరి ఫుడ్? తీసుకున్నాము, నీళ్ళు తాగేస్తున్నాము వేడివేడిగా. బాగుందనా? బ్యాక్ టు హిమవర్ష బ్లాగ్స్. ఫైనల్గా మా చారధామ్ ట్రిప్ యాత్ర కంప్లీట్ సంపూర్ణంగా జరిగింది. ప్రస్తుతానికి బద్రీనాథ్ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ నుంచి జోషిమఠ్ దాకా వెళ్ళి అక్కడ జోషిమఠ్లో కానీ ఇంకా ముందుకు ఎంత దూరం ముందుకు వెళ్తే అంత ముందు దాకా వెళ్ళి అక్కడ హాల్ట్ అవుతాము.
తిరిగి మనము ప్రస్తుతానికైతే చార్ధామ్ యాత్ర యాక్చువల్లీ చోటా చార్ధామ్ ఇది. బడా చార్ధామ్ అనేది దేశ్కి ధామ్ అనేది వేరే, చార్ధామ్ వేరే. ఇది చోటా చార్ధామ్ అంటారు దీన్ని. ప్రస్తుతానికైతే కంప్లీట్. నెక్స్ట్ ఇప్పుడు ముందు వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే. ఓకేనా? అంతే. ఓకే సరే, డన్ రైట్. ఓకే రైట్. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామికి జయ, యమునా మయ్యాకి, గంగా మయ్యాకి, కేదార్నాథ్కి, బద్రీనాథ్కి. హర నమ పార్వతీ పతయే, హర హర మహాదేవ. చలో బయలుదేరుతున్నాం ఇప్పుడు. ఇంకా దీపావళి సందర్భంగా మొత్తం హోటల్స్ అన్నీ అసలు కింది నుంచి అప్ టు డేట్ మొత్తం వాళ్ళు ఎక్కడ వాళ్ళ వ్యాపారాలకు సంబంధించిన ఏ వ్యాపారం చేసే వాళ్ళైనా వాళ్ళ యొక్క వ్యాపార సంస్థల్ని చాలా బాగా అలంకరణ చేసుకుంటున్నారు. మామూలుగా చేయట్లేదు. నేను అనుకున్నా జనరల్గా ఈ పబ్లిక్ వస్తుంది కదా అందుకోసం చెప్పి అనుకున్నా, కానీ కాదు. అడిగితే లేదు దివాళీ కోసమేనండి అని చెప్పి అన్నారు. సూపర్ అసలు యాక్చువల్గా. ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.